హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ వామాకులతో టీ కాస్తున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎలా చేసుకోవాలని చూసేద్దాం. ఇది సోల్ మొక్క అండి. నేను ఇప్పుడు వామాకులు కోసుకుంటున్నాను. ఈ వామాకులు అన్నది మనం చిన్న కొమ్మేసినా సరే చాలా బాగా వచ్చేస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒకసారి ఇలాగ కషాయాలని వాము టీ అని పొద్దుటే వామ్ టీ అది తాగితే చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక 5 మెంబర్స్కి చేస్తున్నాను ఈ వామ్ టీ అన్నది. ఇలా మనం వామాకులన్నీ కూడా ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎర్లీ మార్నింగ్ మనం కొద్దిగా టీ బదులు మనం ఇలాగా వామ్ టీ అన్నది తాగితే చాలా మంచిది. నేను ఒక ఆకులు వేసుకొని ఒక 10-15 ఆకులు వేసుకొని అందులో నేను ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని అందులో సగానికి అయ్యే వరకు కూడా మరగబెట్టుకోవాలి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అవుతుందండి. అది చిన్న మంటలో చేసుకోవాలన్నమాట. ఈ సగం అయ్యే వరకు కూడా మరగబెట్టుకుంటూ ఉండాలి చిన్న మంటలోనే. ఇప్పుడు చూసారు కదా, సగానికి అయిపోతుందండి. ఇదిగో ఇక్కడికి ఉండేది ఇక్కడికి వరకు అయిపోయింది. దీనివల్ల ఉపయోగాలు కూడా మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఆకలి పెంచడానికి కానీ, అరుగుదల, గ్యాస్ ట్రబుల్, కొలెస్ట్రాల్, బీపీ, కఫం, లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. కిడ్నీ స్టోన్స్ కానీ, అలాగే మనకి కడుపు నొప్పి అది వచ్చినా, లేదంటే బాగా ఇబ్బందిగా గ్యాస్ ట్రబుల్ అది ఉన్నా సరే చాలా బాగా తగ్గుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఒక దాంట్లోనేమో తేనె కలుపుకుంటున్నాను, ఒక దాంట్లో లెమన్ కలుపుతున్నాను. మన ఇష్టం అండి. ఒక తేనె కావాలంటే తేనె కలుపుకోవచ్చు, నిమ్మకాయ అయినా సరే వేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా నచ్చుతుంది. ఒక్కొక్కరికి స్వీట్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి కొద్ది పుల్లగా వేసుకుంటే నచ్చుతుంది. అందుకని 2 విధాలుగా కూడా మనం వేసుకోవచ్చు. నేనైతే ఓనికైనా చెప్పట్లేదండి. మంతెన సత్యనారాయణ గారు చెప్తే నేను ఫాలో అవుతున్నాను, ట్రై చేస్తున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసేయండి. చూసారు కదా, వామాకు టీ